రహితంగా దాడులు చేసే విధంగా, ముఖ్యంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోటి ఏకాదశి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో సరైన పద్ధతి పాటించకుండా, సరైన సౌకర్యాలు కల్పించకుండా భక్తుల్ని పొట్టన పెట్టుకున్నారు. అదేవిధంగా చందనోత్సవం ఏదైతే సింహాచలానికి ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం వస్తుందో, చందనోత్సవంలో కూడా భక్తుల్ని పొట్టన పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా కార్తీక ఏకాదశి నాడు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట. అడిగితే ఈ ప్రభుత్వం ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదని చెప్పని చేతులు దులుపుకునే పరిస్థితి ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు కూడా. నేను ఒక్కటే అడుగుతున్నాను, దేవాదాయ శాఖ మంత్రి మాకు సంబంధం లేదంటాడు, హోమ్ మినిస్టర్ మాకు సంబంధం లేదంటారు. అంటే పబ్లిక్ ప్రాణాలంటే మీకు చులకనగా ఉన్నాయా? ఇంత దారుణంగా దుర్మార్గంగా మీరు పరిపాలన చేస్తున్నారు. హిందూ దేవాలయాలు అంటే చులకన మీ అందరికీ కూడా. గతంలో తిరుపతి లడ్డూలో జరగని కల్తీ కోసం అని చెప్పని గౌరవ డిప్యూటీ సీఎం గారు పశ్చాత్తాప దీక్ష అని, సనాతన ధర్మం అని చెప్పని తిరుపతిలో తెగ ఊగిపోయారు. మరి తిరుపతిలో జరిగిన ఘటనకి ఊగలేదు, సింహాచలంలో జరిగిన ఘటనకి ఊగలేదు, నిన్న మరి కాశీబుగ్గలో జరిగిన దానికి పశ్చాత్తాపం లేదు. అంటే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు చేస్తే పశ్చాత్తాపం చేయరు, జరగని తప్పు కోసం అని చెప్పని పశ్చాత్తాప దీక్ష అని చెప్పని వీళ్ళు ముసలి కన్నీరు కరుస్తున్నారు. శ్రీకాకుళంలో చూసుకుంటే కనుక తాబేళ్ళు, నక్షత్ర తాబేళ్ళు, ఎక్కడ చూసినా హిందూ దేవాలయాల్లో అపచారాలే. చెప్పులేసుకుని వెంకటేశ్వర గుడికి వెళ్ళడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా యథా రాజా తాజా ప్రజా అన్నట్టుగా కనబడుతుంది పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులు వేసుకొని మహాద్వారం దాకా వెళ్ళిన పరిస్థితి లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అది సాధ్యమైంది. ఇవన్నీ కూడా హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా, హిందువుల్ని అవమానించే విధంగా, హిందూ దేవతలకి అపచారం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. అదేవిధంగా ఈరోజు చనిపోయిన 9 మందికి కూడా 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్తే 15 లక్షల నష్టపరిహారం వచ్చేసి లోకేష్ గారు చేతులు దులిపేసుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు లోకేష్ గారు అక్కడికి వెళ్ళి, ఇది ప్రైవేట్ దేవాలయం, దీనికి పొద్దున 6 గంటల నుంచి 12 గంటల వరకే ఉంటుంది అని చెప్పని. మరి పోలీసు భద్రత ఎందుకు కల్పించలేదండి? అక్కడ మీరు 2 కానిస్టేబుల్తో భద్రత కల్పిస్తారా? ఇదేనా మీకు దేవాలయాల మీద భక్తుల మీద ఉన్న ప్రేమ? ఇదేనా? ఇది చాలా బాధాకరం. ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు అని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను.